శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మొన్న కురిసిన భారీ వర్షాలకు పొలాలకు ఆనుకుని ఉన్న చిన్న కల్వర్టు కురుంగి కొట్టుకుపోవడం జరిగింది. కల్వర్టుపై భాగంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాత్రిపూట వచ్చే ప్రయాణికులకు ప్రమాదాలకు నిలయంగా మారిందని గ్రామస్తులు ఆ గుంతల్లో ఎర్రటి సంచి కర్రకు పెట్టి వచ్చే వారికి కనపడేలా చూపిస్తున్నారు. కనుక సంబంధిత అధికారులు కల్వర్టు మరమ్మతులు చేపట్టాలని, లేనిచో ప్రాణాలు తీసే విధంగా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా రోడ్డు కూడా ప్యాచులుగా గుంతలుగా మారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ప్రభుత్వం వారు తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు వివరించారు. కల్వెట్టు నిర్మాణం చేపట్టాలి ఆనవాళ్ళు కూడా కనబడడం లేదు. ఎందుకంటే వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. రౌతులు మీరు కూడా ఒకసారి చూడొచ్చు. రౌతులు అక్కడ పొలంలకు తీసుకుపోయి పెట్టిన అంత దూరంలో. కానీ అధికారులు మాత్రం, సంబంధిత అధికారులు ఎవరు కూడా దీన్ని పర్యవేక్షించలేరు. ఇక్కడికి వచ్చి తొంగి చూసిన అది కూడా లేరు. రోడ్డు ఈ విధంగా గుంతైంది. ఇందులో ప్రజలే ఈ యొక్క కాగితాన్ని ఇక్కడ పెట్టి ప్రజలకు ఇక్కడ ప్రమాద గంటికలు ఉన్నాయి కనుక, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ప్రయాణికులు చూసి తమ వాహనాలు నడుపుకోవాలని ఈ యొక్క సూచన. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ కల్వెట్ను పునరుద్ధరించాలని తిమ్మాపూర్ గ్రామస్తులు కోరడం జరుగుతుంది. అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ రోడ్డు యొక్క ప్యాచ్ వర్క్లు, నెక్స్ట్ ఈ కల్వెట్ అయితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి. జరిగినాక ఉరికొచ్చి సానుభూతి వాళ్ళకి పలకడం కంటే ఇక్కడ ముందు ప్రమాదం జరగకముందే స్పందించి ఈ కల్వెట్టు నిర్మాణం చేపట్టాలని తిమ్మాపూర్ గ్రామస్తులు ప్రభుత్వం వారిని, సంబంధిత అధికారులను కోరడం జరిగింది.